ప్రజెంట్ లో అయితే మనము ఇక్కడ మీ పేరేంటండి? కనకయ్య సార్. కనకయ్య. మీ ఊరి పేరు? ఊరి పేరు మామిడాల సార్. ల్యాండ్ వచ్చేసి మాత్రం శివారంకటాపూర్, సిద్దిపేట డిస్టిక్. అవును సార్. పచ్చిమిర్చి సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో అయితే మనం ఉన్నామండి. ప్రజెంట్లీ ఎలాంటి మందులు కొట్టాడు, ఎన్ని రోజులు అయింది ఏసీ, ఇట్లా రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి రైతులు అడిగి తెలుసుకుందాం సార్. ఇది కొట్టక ముందు ఏముండేది అసలు? కొట్టక ముందు ఇది అద్వైత నందక అకిరణతోని నల్లి గాని త్రిపుస గాని ముడత గాని అన్ని పోయినాయి సార్. చెట్టు జర ఏపుగా వచ్చింది సార్. స్పిన్ని తిరిగి కొట్టినాక చెట్టు గుబురుగా వచ్చింది. అది బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా పెరిగినాయి. బుట్టాకారంతో బాగా ఎలంతో వచ్చింది సార్. ఇది బుట్టాకారంలో తోటి మంచి నీట్ గా వచ్చింది. అవును సార్. ముడత, దోమ, నల్లి ఇట్లాంటి అన్ని పోయినాయి. పురుగులు కూడా క్రాప్ సెట్టింగ్ అయిందా? మనం కింద చూస్తున్నాము, కింద మొత్తం కాయలు పడి ఉన్నాయి. మీకు ఇది స్పిన్ని 3D కొట్టిన తర్వాత మీకు ఫ్లవరింగ్ గానీ, దోమ గానీ, నల్లి గానీ ఇట్లాంటి ఏమన్నా బాగానే ఉన్నాయి సార్. స్పిన్ని 3D కొట్టిన తర్వాత కింది సెట్టింగ్ క్రాప్ సెట్టింగ్ అయింది సార్. తెల్లదోమ, పచ్చదోమ అలాంటి ఏం లేదు. మీ తోట టోటల్ గా బాగుంది, చాలా బాగుంది. ఈ టోటల్ గా ఫైనల్ గా ఈ మందులు ఎలా పనిచేసినాయి? బాగా పనిచేసినాయి. అంటే మీకు లాస్ట్ ఇయర్ వేసారా మీరు? లాస్ట్ ఇయర్ వేసినాం సార్. లాస్ట్ ఇయర్ జెసికా బ్లాక్ టే కొట్టుకున్నాం సార్. కానీ ఈసారి చాలా బాగుంది. అవును సార్. అంటే వాడొచ్చండి, ప్రతి ఒక్క రైతులు వాడొచ్చు. తోటి రైతులు, ప్రతి ఒక్క రైతులు కూడా ఈ అగ్రిషన్ కంపెనీ వాళ్ళే బాగా రిజల్ట్ గా ఉంది, వాడుకోవచ్చు.